ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలో శనివారం రోజున సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని పాత బస్టాండ్ వద్ద నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్, మావో, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు మాట్లాడుతూ దేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు అపారంగా ఉన్నాయని, ధరలు పెంచబోమని ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలను నమ్మబలికిందని, కానీ 4 రాష్ట్రాల ఎన్నికలు కాగానే ధరలు పెంచిందని, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు పోలోజు శ్రీహరి, ఆముదల నర్సిరెడ్డి, ముస్తేల ప్రభాకర్, ఇప్పకాల శోభ, రాళ్లబండి భాస్కర్, ఆముదల రంజిత్ రెడ్డి, బోయిని మల్లేశం, తుప్పతి రాజు, చెదిరి మల్లయ్య, నోర్, బీవల్లపల్లి, రమ, ఎల్లవ్వ, బియ్య సిద్దుల్, కాటన్ రాములు, బుట్టి మల్లయ్య, అవసర్ల అశోక్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, కమర్షియల్ గ్యాసు, ఇతరత్ర సాధారణ వస్తువుల రేట్లను విపరీతంగా పెంచిన పరిస్థితి ఉన్నది. గతంలో జరిగిన ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఒక నక్క వినయము ప్రదర్శించిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ అలా కూడా ఫలితాలు పొంది విచ్చలవిడిగా ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వము సాధారణ ప్రజల మీద భారం పడే విధంగా ఈరోజు ధరలను విపరీతంగా పెంచిన పరిస్థితి ఉన్నది. వంట గ్యాస్ ధర కానీ, కమర్షియల్ గ్యాస్ ధర కానీ, అట్నే పెట్రోలు, డీజిల్ ధరలు కానీ, వీటితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఏర్పడకుండా అనేక రెట్లు పెంచిన పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ పెంచిన ధరలను తగ్గించాలి. ఈ ప్రభుత్వము జనాగ్రహము పొందకముందే, జనము తిరుగుబాటు కాకముందే వెంటనే ఈ పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలి, తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలను ఏకం చేసి ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, ప్రజల మీద వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించి ఐక్యం చేసి, సాధారణ ప్రజలను ఐక్యం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు చేర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ప్రధానంగా గతంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మేము ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా ఏ ధరలు పెంచాము, మేము పేదలకు ఇబ్బంది పెట్టామని చెప్పినటువంటి మోదీ, ఆ గద్దెలెక్కినటువంటి మోడీ ఈరోజు హైదరాబాద్ రాగానే అనేకమైనటువంటి హామీలు ఇచ్చాము. మేము ధరలు పెంచాం, ఏ ధరలు పెంచాం, ఏది వాడకాల్లో చేయొద్దు మీరు అన్ని కూడా అనేకమైనటువంటి సూచనలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. అవి పాటించినటువంటి మోడీ ఢిల్లీ పోగానే మేము 3 రూపాయలు పెంచినాము, ఇది సరైనటువంటి పద్ధతి కాదు మోడీది. తక్షణమే పెరిగినటువంటి డీజిల్ ధరలను, నిత్యావసర ధరలను తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా సిపిఎం పార్టీగా చేర్యాల పట్టణ కమిటీగా డిమాండ్ చేస్తాను. లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేపడుతోంది. ఈ గద్దె దించుతాము. నువ్వు ప్రజలను మోసం చేసేటువంటి పద్ధతులు మానుకోకపోతే నీ గద్దె తీయడం కూడా సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. చేర్యాల సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలని, అలాగే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, కమర్షియల్ గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి ఈరోజు పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. గత నెలలో ఎన్నికలకు ముందు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ముందు మేము పెట్రోల్, డీజిల్ ధరలు పెంచామని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పి ఆ ఎన్నికల ఫలితాలు రాగానే మరి ఈరోజు పెట్రోల్ పైన 3 రూపాయలు 20 పైసలు, డీజిల్ పైన 3 రూపాయలు చొప్పున మరి పెంచి ప్రజల మీద భారాలు మోపినటువంటి బీజేపీ ప్రభుత్వానికి అసలు బుద్ధుందా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇతర దేశాలలో 10 రూపాయల దాకా పెంచారు, కానీ మన దేశం మీద, మన ప్రజల మీద మేము భారాలు ఎక్కువ వేయలేదు, కేవలం 3 రూపాయలు మాత్రమే భారం వేసామని చెప్పేసి చెప్పడానికి కనీసం సిగ్గు లేదని చెప్పేసి కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా మరి పేదలపైన భారాలు పడకుండా పెంచినటువంటి డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.